నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు మనకిచ్చినటువంటి మరొక నూతన దినమును బట్టి, ఆయుష్ను పొడిగించిన విధమును బట్టి దేవునికి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. వేకప్ విత్ గాడ్ ద్వారా నాకు ఇచ్చిన ఈ తరుణమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన వాగ్దానము కీర్తనలు 121వ అధ్యాయము 5వ వచనము. కీర్తనలు 121:5. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ఆయనను రక్షకునిగా అంగీకరించి ఆయన చిత్తమును తెలుసుకొని ఆయన మార్గములో నడుచుకుని వానిని యెహోవాయే కాపాడును. నీకు అప్పగింపబడిన పని కష్టమైనదైనా, ఒత్తిళ్లతో కూడినదైనా, నీ శక్తికి మించినదైనా, ప్రతికూల పరిస్థితులలో శత్రువు నిన్ను ముట్టడించిన భయపడకు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఆయన అన్నిటినీ చూచుచున్నాడు. నీకున్న కొద్దిపాటి సమయము, శక్తికి మించిన ప్రయాస ఎరిగినవాడు కనుక ఆయన నీ కుడి ప్రక్కను నీకు నీడగా ఉండును. దేవుడు మన పక్షమున మనకు నీడగా ఉంటే మనకు విరోధి ఎవరు? లోకమును జయించిన గొప్పవాడు నీలో ఉంటే జయము నీది కాదా? యెహోవాయే నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉండి నిన్ను కాపాడును. ఈ వాగ్దానము ఈ దినమున నీకు దేవుడిచ్చు బహుమానము. దేవుడు నిన్ను దీవించును గాక. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు ప్రియ తండ్రి, మా జీవితాల్లో నీవు దయచేసిన ఈ నూతన దినము కొరకు వందనాలు. ఈ దినము కొరకు నీవు ఇచ్చినటువంటి ఈ వాగ్దానము కొరకు నీకు వందనాలు. ఈ దినమున మేము చేపట్టిన ప్రతి పనిలోనైనా నీవే మమ్మను కాపాడువాడవని, మా కుడి ప్రక్కను నీవు మాకు నీడగా ఉండి మమ్మను నడిపించు దేవుడవని ఎరిగి నీకు వందనాలు చెల్లిస్తూ నీ చేతులకు మమ్మను అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి.